హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి డే ఇన్ వేటి అసలు నాకు డే టు డే క్లాస్ ఎలా ఉంటేనైతే మీకు చూపించబోతున్నాయి. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా లేట్ అయితే అయిపోయింది. నాకు 8:30కి డేటా అనాలిసిస్ క్లాస్ ఉంది, కానీ ఇప్పుడు ఆల్రెడీ టైం 8:40 అవుతుంది. నేనైతే ఫస్ట్ మెస్కి వెళ్ళి తినేసి స్పీడ్గా నేనైతే ఉరకాలన్నమాట క్లాస్కి. ఫస్ట్ అయితే నేను మెస్కి వెళ్తున్నాను. 4 ఫ్లోర్స్ దాటినైతే మాది 4th ఫ్లోర్. 4 ఫ్లోర్స్ అయితే కిందకు వచ్చేసి నేను మెస్కి అయితే వచ్చేసా. ఇవాళ టిఫిన్ మాకు వచ్చేసి ఇడ్లీ అను వడ పెడుతున్నారు. నేనైతే ఇడ్లీ వడ సాంబార్ వేయించేసుకొని స్పీడ్గా తినేసి నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను మా క్లాస్కి అయితే. మా హాస్టల్ అయితే కొంచెం రూల్స్ అయితే స్ట్రిక్ట్ ఉంటాయి అనమాట. బయటకు వెళ్ళిన లోపలికి వచ్చిన అయితే ఫేస్ సిగ్నైజేషన్ అయితే పెట్టాలి. అది పెట్టే లోపలికి కానీ బయట కానీ ఎలా ఉంటుంది. నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు వచ్చేసి నాకు 2 కిలోమీటర్స్ పడుతుంది కాలేజ్కి. నా క్యాంపస్ కానీ హాస్టల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు వెళ్ళాలి. లేదా మా ఫ్రెండ్ అయితే అక్కడ మెస్లో చేసి వచ్చేసాను. నాకైతే టైం అవుతుంది. సో మా ఫ్యాకల్టీ కొంచెం స్ట్రిక్ట్ అనమాట, ఆయన అలౌ చేయడుకు ఈజీగా. సో అందుకే నేనైతే ఇంకా మా ఫ్రెండ్ అయితే అక్కడ వదిలేసి వచ్చా. కానీ వాడైతే ఉడుక్కుంటూ వస్తున్నాడు మన ఆయనకే. నా బిడ్డకి విడుదల విడుదల విడుదల. నేనైతే కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే క్లాస్ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. నేనైతే ఫ్యాకల్టీ దగ్గర పర్మిషన్ తీసుకొని నేనైతే రీజన్ అయితే ఒక వైడ్ రీజన్ అయితే ఆయనకు చెప్పాలి, లేకపోతే అలౌ చేయరు. కొంచెం స్ట్రిక్ట్ ఉంటారనమాట మా దాంట్లో. ఫ్యాకల్టీ కానీ అటెండెన్స్ విషయంలో కానీ ఎందులో కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. చూడాలి ఇప్పుడు నేను పైకి వెళ్తే ఎలా చేస్తారో లేదో. నేనైతే వెళ్తున్నాను. రండి రండిరా. అమ్మయ్య, నన్నైతే మా ఫ్యాకల్టీ అయితే ఏమనలేదు. ఆయనది మార్నింగ్ మూడ్ అయితే బాగున్నట్టుంది. నన్నైతే ఎలో చేశాడు మా ఫ్యాకల్టీ. సో నేనైతే నెక్స్ట్ క్లాస్ నాకైతే ఇంకా 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. నాకు 1 వరకు ఇంకొక 2 క్లాసెస్ అయితే ఉన్నాయి. నాకు 3rd ఫ్లోర్లో ఒకటి 4th ఫ్లోర్లో ఒకటి ఉంది. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. 2 క్లాసెస్ అయితే అయిపోయినాయి. ఇంక నేనైతే కిందకు వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా. ఎండ అయితే బీపచ్చంగా ఉంది. సో నేను అందుకే మా ఫ్రెండ్స్ని కూడా రమ్మన్నాను, ఇవాళ క్యాంటీన్లోనే తినేద్దామని చెప్పి. సో వాళ్ళు కూడా అయితే వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడే తినేసి మేము కాసేపు ఒక 1.5 అవర్ టైం పాస్ చేసి మేమైతే ఇంకా క్లాస్కి వెళ్ళిపోతాం. మేము ఇంకా తినేసి అట్లా కాసేపు నడుచుకుంటూ మళ్ళీ మా క్లాస్ అయితే ఇప్పుడు నాకు ఎల్సీలో ఉంది, ల్యాబ్ కాంప్లెక్స్లో. సో నేనైతే మా ఫ్రెండ్స్తో కాసేపు టైం పాస్ చేద్దామని ల్యాబ్స్ అయితే అన్ని తిరుగుతున్నాం. మాకైతే యాక్సెస్ ఉంటుంది అన్ని ల్యాబ్స్కి, కానీ కొన్ని ల్యాబ్స్కి అయితే యాక్సెస్ ఉండదు. మా ఫ్రెండ్ నేనైతే మా ఫ్రెండ్స్ నా క్లాస్లోనే కూర్చోమన్నా, మా మ్యామ్ ఇంకా రాలేదని. వీళ్ళని చదువుకోండిరా అంటే వీళ్ళేమో గేమ్స్ ఆడుకుని కూర్చున్నారు. మా ఇంట్లో వాళ్ళందరూ నా వీడియో చూస్తారు కాబట్టి నేనైతే ఇలా గేమ్స్ అయితే ఎప్పుడు ఆడినా, చదువుకుంటాను క్లాస్లో. ఇవాళకైతే నా క్లాస్ అయితే సమాప్తం. నేనైతే మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్తున్నాను. మళ్ళీ రేపు 8:30కి రావాలి, మళ్ళీ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంక ఇదే రిపీట్ మాకైతే.